కేయూవీసీ ప్రొఫెసర్ తాట్కొండ రమేష్ పై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించడాన్ని కేయూ అధ్యాపకులు స్వాగతిస్తున్నారు. 3 ఏళ్ల పదవీ కాలంలో గత ప్రభుత్వ పెద్దల సహకారంతో వీసీ అక్రమాలకు పాల్పడ్డారని మండిపడుతున్నారు. విజిలెన్స్ విచారణ నిష్పక్షపాతంగా జరిపి నిజాలు బయటకు తీయాలని కేయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ తెరణహరి శేష్ కోరుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేష్ పై పలు అవినీతి ఆరోపణలు అక్రమాలపై ఫిర్యాదు రావడంతో ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ సంబంధించిన డీజీకి వెంటనే తనకు సంబంధించి ఎంక్వైరీ చేయాలంటూ కూడా ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి తిన్నారు శేషు అసిస్టెంట్ ప్రొఫెసర్ మనతో ఉన్నారు. ఒకసారి మనతో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఆ వీసీపై గత 3 ఏళ్లుగా కూడా నిరసనలు జరుగుతున్నాయి, అవినీతి అక్రమ ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఏంటి వీసీ తను అసలు ఏం చేశాడు, తన మీద ప్రధాన ఆరోపణలు ఏంటి? గత ప్రభుత్వ హయాంలో 2021 మే 23 నాడు కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు చేపట్టినటువంటి తాటికొండ రమేష్ పైన ఈ 3 సంవత్సరాల తన పరిపాలనా కాలంలో అనేక రకాలైనటువంటి ఆరోపణలు అటు విద్యార్థుల నుంచి ఇటు ఉద్యోగస్తుల నుంచి నాన్ టీచింగ్ స్టాఫ్ నుండి నిరంతరము తనపైన ఆరోపణలు వస్తున్నటువంటి పరంపరలో ఆ ఆరోపణలకి ఎప్పుడు కూడా సరైనటువంటి సమాధానాలు ఇవ్వలేదనే చెప్పాలి. మరీ ముఖ్యంగా కొన్ని పత్రికల్లోనైతే ముఖ్యంగా సోషల్ మీడియాలో కానీ పీడిఎఫ్ లాంటి పత్రికల్లో కానీ పెద్ద ఎత్తున ఈయనపైన ఆరోపణలు వస్తున్నటువంటి సందర్భంలో ఆ ఆరోపణలకి సరైనటువంటి ఆధారాలు లేవు అనేటటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమైనటువంటి సందర్భం ఉంది. కానీ నిరంతరం ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా స్టూడెంట్స్ వెల్ఫేర్ విషయంలో, స్టూడెంట్స్కి ప్రొవిజన్స్ ఇచ్చేటటువంటి విషయంలో, హాస్టల్స్ నడిపేటటువంటి విషయంలో చాలా తీవ్రమైనవి. తర్వాత హాస్టల్స్కు కూడా డైరెక్టర్స్ని తరచుగా మారుస్తున్నటువంటి సందర్భం ఉన్నది. హాస్టల్స్ లాంటి విషయాలలో అక్రమాలు జరుగుతున్నాయి అనేటటువంటిది, తర్వాత కాంట్రాక్టుల విషయంలో అక్రమాలు జరుగుతున్నటువంటి విషయంలోనూ, తర్వాత నియామకాల విషయంలో అక్రమాలు జరుగుతున్న ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చినప్పటికీ కూడా దాని మీద పెద్దగా గత ప్రభుత్వం పట్టించుకోలేదనేటటువంటి విషయం చెప్పాలి. కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాలైన ఆరోపణలు వస్తున్నప్పుడు ఈ వైస్ ఛాన్సలర్ని వివరణ అడగడం జరిగింది. హైయర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ వాళ్ళు వివరణ అడగడం జరిగింది. ఆ వివరణ అడుగుతున్నటువంటి సందర్భంలో కూడా సరైన సమాధానాలు గవర్నమెంట్కి కానీ ప్రిన్సిపల్ సెక్రటరీకి కానీ ఇవ్వలేదనేటటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమైనాయి. అయితే ఇక్కడ ఏంటి అని అంటే కొంత తను అనుకున్న విధంగా తనకు నచ్చిన విధంగా పరిపాలన చేశారనేటటువంటి విషయంలో కాదనలేనటువంటి వాస్తవం. ఇక్కడ పర్మనెంట్ ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి అకుట్ అసోసియేషన్, కాకతీయ యూనివర్సిటీ టీచింగ్ అసోసియేషన్ వాళ్ళు అనేక సందర్భాల్లో, ముఖ్యంగా దాని జనరల్ సెక్రటరీ కూడా అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేసినటువంటి మాట వాస్తవం. కాబట్టి ఇక్కడ కొంతమందిని తన వెంటబెట్టుకొని కొన్ని కార్యక్రమాలు చేశారు అనేటటువంటి విషయంలో ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆరోపణలన్నిటినీ నిగ్గు తేల్చాలనేటటువంటి విషయం పైన ఇంకొక మే 21 అంటే మంగళవారం నాటికి తన పదవీ కాలం ముగిసిపోతున్నటువంటి సందర్భంలో ఇబ్బడి ముబ్బడిగా తను అపాయింట్మెంట్స్ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు దాని మీద వివరణ అడిగినప్పుడు కూడా ప్రభుత్వాన్ని లెక్క చేయట్లేదని, సరైనటువంటి వివరణ ఇవ్వట్లేదు అనేటటువంటి ఆరోపణలు ప్రభుత్వం చేస్తుంది. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా అనేక సందర్భాల్లో వ్యాఖ్యానిస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వము, విసిగిపోయినటువంటి ప్రభుత్వము ఈ వైస్ ఛాన్సలర్ పైన విజిలెన్స్ ఎంక్వైరీ వేయటం జరిగింది. ఇమీడియట్గా రిపోర్ట్ ఇవ్వమన్నారు. ఒక 4 అంశాలని మెన్షన్ చేస్తూ ఈ 4 అంశాలపైన విజిలెన్స్ ఎంక్వైరీకి ఆర్డర్ చేశారు. ఒకటి అన్లాఫుల్ రిటెన్షన్ ఆఫ్ ఇల్లీగల్ ట్రాన్స్ఫర్స్ పైన ఒకటి ఇవ్వమని అడిగారు. తర్వాత అన్ఫేర్ అకాడమిక్ అకాడమిక్ అపాయింట్మెంట్స్లో అన్ఫేర్ జరిగింది, దానిపైన కూడా ఎంక్వైరీ చేయమన్నది. తర్వాత మూడోది అప్రూవల్ ఆఫ్ ఫేక్ ప్రాజెక్ట్స్ పైన కూడా ఇవ్వండి అనేటటువంటి ఒకటి. ఈ 4 అంశాలపైన వివరణ కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేష్ పైన విజిలెన్స్ ఎంక్వైరీని వేయటం జరిగింది. ఇది ఇమీడియట్గా రిపోర్ట్ ఇవ్వమన్నటువంటి సందర్భంలో ఇది నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరగాలి. అంటే గత ప్రభుత్వ హయాంలో కూడా నిరసనలు చేశారు, పోలీస్ కేసులు అనే విద్యార్థుల మీద, ఈ నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు, దీనిలో పనిచేసేటువంటి ఫ్యాకల్టీ కావచ్చు, అందరి మీద కూడా కేసులు అయినాయి. గత ప్రభుత్వ హయాం లోపల ప్రభుత్వం పట్టించుకోలేదా? అసలు ప్రస్తుతమే విజిలెన్స్ ఎంక్వైరీ నూతన ప్రభుత్వం వేయడం వెనుక అసలు ఏం జరిగింది అనుకోవచ్చు? అదే ఈ వీసీ అపాయింట్మెంట్ గత ప్రభుత్వ హయాంలో జరిగింది. గత ప్రభుత్వ హయాంలో పెద్దల సహకారంతో ఈ అపాయింట్మెంట్ జరిగింది అనేటటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. దానికి బలమైనటువంటి ఆధారాలు కూడా కొన్ని సందర్భాల్లో చూపించినటువంటి సందర్భం ఉంది. ముఖ్యంగా వైస్ ఛాన్సలర్ తను చేసినటువంటి విషయాలు ఏంటి అనంటే పట్టింపు లేనటువంటి ధోరణి ఒకటైతే, రెండోది ఈ పిహెచ్డీల విషయంలో
మాల్ ప్రాక్టీస్ జరిగిందనేటటువంటి ప్రధానమైన ఆరోపణలు ఉన్నాయి. కానీ దాని మీద ఎంక్వైరీ జరిగిన క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ కూడా ప్రధానంగా 2 డిపార్ట్మెంట్స్లలో, ఒకటి ఫార్మసీ డిపార్ట్మెంట్లో, ఒకటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయి, మనీ ట్రాన్స్ఫర్ జరిగిందనేటటువంటి ఆరోపణలు వస్తున్నాయి. దీని మీద కీలకంగా ప్రభుత్వం అనేక సందర్భాలు ఇన్సిస్ట్ చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఈ మాల్ ప్రాక్టీస్ చేసినటువంటి అంశానికి ఆధారాలు లేకుండా చేశారనేటటువంటి విషయాన్ని కదా మనం చూడాలి. కానీ నిబంధనలను వయలేట్ చేశారు. ఫుల్ టైము పిహెచ్డీలు ఇవ్వాల్సినటువంటి సైన్సెస్లో కూడా పార్ట్ టైము బయట ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఇచ్చి ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలకు అడ్మిషన్స్ ఇవ్వలేదనేటటువంటి ఒక అలిగేషన్స్ వస్తే ఆ అలిగేషన్స్కి ఆరోపణలకి సమాధానం చెప్పాల్సినటువంటి వైస్ ఛాన్సలరు అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పెద్దల సహకారంతో పిల్లలని కాళ్ళు చేతులు తలకాయలు పలిగేటట్టు, కాళ్ళు చేతులు ఇరిగేటట్టు కొట్టారు. అంటే ఒక దారుణమైనటువంటి హింసకు గురి చేస్తే 33 రోజులు టెంట్ వేసుకొని ధర్నా చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి పిసిసి అధ్యక్షుడు, ఇప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఆ టెంట్ను సందర్శించి వాళ్ళ ధర్నా కార్యక్రమాన్ని సందర్శించి మీకు న్యాయం చేస్తామని చెప్పినటువంటి సందర్భం ఉంది. అయితే వాళ్ళకి సరే వాళ్ళు అడుగుతున్నది సహేతుకమా కాదా అనేటటువంటి విషయం పక్కన పెడితే వాళ్ళ మీద దారుణమైనటువంటి పోలీస్ యాక్షన్ చేయటం అనేది చరిత్ర జరగలే. వీసీపై ఉన్నటువంటి ఆరోపణలపై నిష్పక్షపాతమైన ఎంక్వైరీ జరగాలి. తప్పులు చేస్తుంటే ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి శిక్షించాలి. కాకతీయ యూనివర్సిటీ ప్రతిష్టను మరలా పెంచే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి. వీడియో సంతోష్తో వేణు బిగ్ టీవీ, కాకతీయ.